హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8లో పడిలేచిన కెరటం అంటే గౌతమ్ కృష్ణనే. ఓటమి నుంచి పాఠం నేర్చుకోవడం చూసి ఉంటాం, కానీ తన ఓటమి చాలా మందికి గుణపాఠం అయ్యేటట్టు చేశాడు గౌతమ్. తన ఓటమిని గెలుపు సూత్రంగా మార్చుకున్నాడు. ఎలిమినేట్ అయిపోయి జీరోగా మారిన ఈ సోలో బాయ్ జీరో నుంచి హీరోగా మారాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి విన్నర్ రేసులోకి దూసుకొని వచ్చాడు. అశ్వర్ధామ ఈజ్ బ్యాక్ అంటూ టైటిల్కి ఒక్క అడుగు దూరంలో ఉన్న గౌతమ్ బిగ్ బాస్ జర్నీ వీడియో చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేటట్టుగానే ఉంది. బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్లో మొదటిగా గౌతమ్ కృష్ణ జర్నీ వీడియో స్ట్రీమింగ్ చేశారు. గార్డెన్ ఏరియాలో ఈ జర్నీ వీడియోను సంబంధించిన డెకరేషన్ చేశారు. ఎప్పటిలాగే ఫోటోలు, క్రాకర్స్తో స్వాగతం పలికారు. అనంతరం గౌతమ్ జర్నీ గురించి బిగ్ బాస్ పొగడ్తల వర్షంతో పాటు కీలకమైన విషయాలను తెలియజేశారు. బుద్ధిబలం, భుజబలం కలయికతో ఒక యోధుడిలా కదులుతూ మీ ఆట ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగింది. మీరు కోరుకున్న ప్రేమ హౌస్లో దొరక్కపోయినా అది మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. బిగ్ బాస్ ఇంట్లో మీకు మానవ సంబంధాలు లేవని, అన్ని ప్రేక్షకుల కోసమే చేస్తారని, తోటి సభ్యులు మీపై ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ వారి ఆటలో భాగంగా అని మీకు తెలుసు. అందుకే మీ పందా మార్చకుండా మీ లక్ష్యం వైపు కదిలారు. ఫైనలిస్టుగా నిలిచి చివరి మజిలీకి చేరుకున్నారు. గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి, అవి నెరవేర్చుకోవడానికి కార్యదీక్ష అవసరం. ఈ రెండూ కనబరిచిన మీ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం అంటూ బిగ్ బాస్ తన మాటలతో గౌతమ్కి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. అనంతరం గౌతమ్ జర్నీలో ఆనందం, బాధ, దుఃఖం ఇలా చాలా వేరియేషన్స్ చూపించారు. మొదటిగా గౌతమ్ జర్నీతో ఫన్తో మొదలైంది. అతని ఎంట్రీ నుంచి ఫన్ వేలో తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత యష్మిని ఫ్లర్ట్ చేసింది చూపించారు. ఆమె ఏ విధంగా ప్రేమించినట్టే ప్రేమించి వెనక ఏ విధంగా గోతులు తవ్విందో చూపించారు లైవ్లో. ఆ తర్వాత అశ్వర్ధామ పేరు గురించి జరిగిన గొడవను చూపించారు. ఎలిమినేట్ అయినా ఎలా పుంజుకుని వచ్చాడో ఓ రేంజ్లో ఎలిమినేషన్లు చూపించారు. ఆ తరువాత మహర్షి చిత్రంలో ఇదే కదా సాంగ్తో గౌతంలోని అసలు కోణాన్ని ఆవిష్కరించారు. అశ్వత్థామకి చావే లేదు అంటూ నాగార్జున చెప్పిన మాటల్ని హైలైట్ చేస్తూ గౌతమ్ కన్నడ బ్యాచ్తో విరోచితకంగా పోరాడిన వాటిని చూపించాడు. పృథ్వీతో గొడవ, నిఖిల్తో గొడవ, యష్మితో గొడవ, నబీల్తో గొడవ, ప్రేరణతో గొడవ, ఇవన్నీ హైలైట్ అయ్యాయి. యష్మితో అక్క మ్యాటర్ కూడా హైలైట్ అయింది. నిఖిల్ ఉద్దేశించి నేను ఆ పదం మాట్లాడి ఉంటే కంఠం కోసుకుని చచ్చిపోతా అన్న డైలాగ్ని కూడా వినిపించారు ఏవీలో. తన గురించి కన్నడ బ్యాచ్ అంతా బ్యాక్ బిచ్చింగ్ ఎలా చేశారో చూపించారు. అయితే చాలా వరకు ఏవీని చూపించకుండా కేవలం గౌతమ్ని మాత్రమే చూపించారు లైవ్లో. మెయిన్ ఎపిసోడ్లో ఆ వీడియోను చూపిస్తారు. హౌస్లోకి వచ్చినప్పుడు గౌతమ్ తల్లి చెప్పిన మాటలతో గౌతమ్ జర్నీ వీడియోను ముగించారు. అయితే ఈ వీడియో చూసి గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు. ఆనంద బాష్పాలు తన్నుకొచ్చాయి. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సీజన్ 7లో నా లైఫ్లో గుర్తుండిపోయే మెమరీ అనుకున్నా, కానీ సీజన్ 8లో నా లైఫ్ మైల్ స్టోన్. నాకు బయట ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఈ విజువల్స్ చూస్తుంటే నా జర్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకు అర్థమయ్యింది బిగ్ బాస్. నాకు మా అమ్మ ఒక్క మాట చెప్పి పంపించింది, నువ్వు ఒక్కడివే ఆడు, ఒక్కడివే చివరి వరకు పోరాడు, నీ లైఫ్లో ఎవరూ ఏమీ చేయరు, నీ కోసం నువ్వే నిలబడు అని అన్నారు మా అమ్మ. అందుకే ఆడితే ఒక్కనే ఆడాలని అనుకున్నా, ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు అని అనుకున్నాను, అలాగే ఆడా. ఆ జర్నీ చూస్తే మా అమ్మ చెప్పిన మాట రైట్, నా ఆలోచన రైట్ అనిపించింది. నా జీవితంలో సీజన్ 8ని ఎప్పుడు మర్చిపోలేను. ఈ వీడియో చూస్తుంటే ఒంట్లో కరెంట్ పాస్ అయింది. నేను సోలో అని గొప్పగా చెప్పుకోవడం లేదు, ఒక్కడే నిలబడి పోరాడితే సక్సెస్ అవుతాం అని నమ్మినా. కోట్ల మందికి అది ప్రూవ్ చేయాలని అనుకున్నా. కాలర్ ఎగరేసి చెప్తున్నా, నేను ఎంచుకున్న మార్గం కరెక్ట్, మా అమ్మ నన్ను నడిపించిన మార్గం కరెక్ట్, మా అమ్మ నన్ను చూసి గర్వపడేటట్టు చేశా. నేను సీజన్ 8కి రెస్పెక్ట్ కోసం వచ్చా. నాకు లైఫ్లో ఎప్పుడూ రెస్పెక్ట్ దొరకలేదు, కానీ ఇప్పుడు నాకు కావాల్సింది దొరికింది. ఇది గెలుపంటే. ఆడియన్స్ హృదయాలను గెలుచుకోవాలని అనుకున్నా, గెలుచుకున్నా. ఆదర్శంగా నిలవాలి అనుకున్నా. నేను కామన్ పర్సన్నే, నేను పర్ఫెక్ట్ కాదు. నేను ఎవరిని నొప్పించినా క్షమాపణ చెప్పా. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఈ పాఠాలను గుర్తుంచుకుంటా. ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించను, నా కోసం నేను నిలబడతా. ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న బిగ్ బాస్, నాకు మీరు గురువు బిగ్ బాస్, నా జీవితాన్ని తీర్చిదిద్దారు. మీకు శతకోటి పాదాభివందనాలు బిగ్ బాస్ అంటూ సాష్టాంగ నమస్కారం చేసి ఎమోషనల్ అయ్యాడు గౌతమ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.